అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జేఐహెచ్ ఏపీ నిర్వహించిన నెలవారీ కార్యక్రమాల ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ షౌకత్ ఫహీం సంస్థాగత శిక్షణ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తిరువూరు, ఈవూరు, పామర్రు, హనుమాన్ జంక్షన్, కొండపల్లి, గోపాలపురం, మార్కాపురం, మంగళగిరి, ఏలూరు, విజయవాడ ఉత్తర ప్రాంతం మరియు విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలను సందర్శించారు. అదనంగా కేంద్ర బాధ్యులతో అనేక సమావేశాలు, సంప్రదింపులు మరియు సంస్థాగత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన ప్రసంగాల్లో హాఫీజ్ షౌకత్ ఫహీం ప్రతి స్థానిక జమాత్లో సాధారణ సమావేశాలు, సమీక్షా సమావేశాలు మరియు సంస్థాగత కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించటం, వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఇటువంటి సమావేశాల ద్వారా అల్లాహ్తో బంధం బలపడుతుందని, ధర్మంపై ప్రేమ పెరుగుతుందని, ఉమ్మత్ పట్ల బాధ్యతాభావం మరింతగా పెరుగుతుందని తెలిపారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హల్కా ఆధ్వర్యంలో గోపాలపురం మరియు మార్కాపురంలో ఎంపికైన కార్యకర్తల కోసం 5 రోజుల శిక్షణా శిబిరాలు నిర్వహించబడ్డాయి. ఈ శిబిరాల ప్రారంభ, ముగింపు కార్యక్రమాల్లో జమాత్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ సేవ చేయడం, ఒక ముస్లింగా తన బాధ్యతలను నిర్వర్తించటం, సత్ప్రయోజనాల కోసం పనిచేసే ఉద్యమంతో అనుబంధం కలిగి దాని లక్ష్యాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడం ధార్మిక, నైతిక మరియు పౌర బాధ్యత అని అన్నారు. అల్లాహ్ విధేయత, మానవ సేవ మరియు సమిష్టి కృషి ద్వారానే ఇహలోక, పరలోక విజయాలను సాధించవచ్చని ఆయన ఉద్బోధించారు. జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మార్కాపురం, గోపాలపురంలో రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ షౌకత్ ఫహీం మాట్లాడుతూ, సమాజ సంస్కరణ, నైతిక విలువల పరిరక్షణ, ప్రజాసేవా కార్యక్రమాల విస్తరణలో కార్యకర్తల పాత్ర కీలకమని అన్నారు. సమర్థవంతమైన శిక్షణ ద్వారా అవగాహన, నాయకత్వ లక్షణాలు, సేవా నైపుణ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ హిమాయతుద్దీన్, ఎన్ఎస్ మొహిద్దీన్తో పాటు రాష్ట్ర కార్యదర్శులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పలు అంశాలపై మార్గదర్శనం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్ అష్రఫ్ బృందం, కరీం ముజాహిద్ బృందాలను ఫహీం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సిఐఓ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేసవి శిక్షణా శిబిరాలు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి. ఈ శిబిరాల ముగింపు కార్యక్రమాల్లో విద్యార్థులు, విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సిఐఓ సహాయ కార్యదర్శి ఫిర్దోస్ అఖ్తర్ విజయవాడలోని సనత్ నగర్, లబ్బిపేట, తిరువూరు మరియు గుడివాడలో నిర్వహించిన శిబిరాల ముగింపు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనగా తల్లిదండ్రుల హాజరు కూడా విశేషంగా కనిపించింది. వివిధ విద్యా శిక్షణ కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ధృవపత్రాలు, బహుమతులు అందజేశారు. తిరువూరు యూనిట్లో జరిగిన ముగింపు కార్యక్రమంలో స్థానిక నాజిమా, అమీరే ముహామి మరియు బిలాల్ మస్జిద్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 40 మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో 60 మంది పిల్లలు, మహిళలు పాల్గొన్నారు. నంద్యాల యూనిట్లో జరిగిన వేసవి శిబిరం 3వ రోజు కార్యక్రమంలో 110 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మౌలానా గౌస్ మొహియుద్దీన్ నిజామీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. అలాగే తల్లిదండ్రుల కోసం ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో పిల్లల పెంపకం అనే అంశంపై విలువైన మార్గదర్శకత్వం అందించారు. పిల్లల ధార్మిక, నైతిక విద్యా వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షులు అబ్దుల్ సమద్ కూడా పాల్గొని, సమాజానికి ఆదర్శవంతమైన విలువలతో కూడిన తరాన్ని అందించాలంటే తల్లిదండ్రులు పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఐవైఎం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి, మార్కాపురంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు హాఫీజ్ షౌకత్ ఫహీం పాల్గొని ప్రసంగించారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయతుద్దీన్ పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత మద్యం, జూదం, అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉండి దేశం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని వారు పిలుపునిచ్చారు. యువశక్తిని ఉన్నత విలువలు, సేవా కార్యక్రమాల కోసం వినియోగించి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఐఓఎం యువతలో సోదరభావం, నైతిక విలువలు, శాంతి సందేశాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఓఎం నాయకులు, సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండపేట, రేపూరు జమాత్ ఇస్లామీ హింద్ స్థానిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం సందేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హిమాయతుద్దీన్ మాట్లాడుతూ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం విశ్వాసం, త్యాగం, ధర్మనిష్టకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గం ప్రతి ముస్లింకు ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక బాధ్యులు, రాష్ట్ర మురబ్బీ మొహమ్మద్ షరీఫ్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవాడలో జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ శాఖ వెబ్సైట్ అభివృద్ధి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి టి ఆరిఫ్ అలీ తన చేతుల మీదుగా వెబ్సైట్ తొలిదశ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ సంస్థకైనా వెబ్సైట్ ఒక అద్దం వంటిదని, ఆ సంస్థ ఆశయాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మరియు సమాజానికి అందిస్తున్న సందేశాలు ప్రజలకు చేరవేయడంలో వెబ్సైట్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో సంస్థ కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేయడానికి వెబ్సైట్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. వెబ్సైట్ రూపకల్పన బాధ్యతలను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మొహమ్మద్ ఖాలిద్ మాట్లాడుతూ, ప్రస్తుతం వెబ్సైట్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన ఆధునిక వెబ్సైట్ను రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అన్ని పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని చెప్పారు. బీటెక్ చదువుతున్న సమయంలోనే సామాజిక, ధార్మిక సేవా సంస్థ అయిన జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ శాఖ వెబ్సైట్ రూపకల్పన బాధ్యతలు చేపట్టడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సహాయ కార్యదర్శి షాకీర్ మొహియుద్దీన్, రాష్ట్ర అధ్యక్షులు షౌకత్ ఫహీం, ఆంధ్రప్రదేశ్ జేఐహెచ్ డైరెక్టర్ రిజ్వానుర్ రెహమాన్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే నెల జమాత్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.